దయాకర్ గారి మాటలు కూడా వినాలి సార్ ప్లీజ్. హ్యాంగ్మ్యాన్ టీంకు అభినందనలు. ప్రొడ్యూసర్ గారితో పాటు హీరో, కో హీరో అందరూ కొత్త అయినప్పటికి కూడా సన్నీ నాకు చాలా పాత కాబట్టి నేను యాక్సిడెంటల్ గెస్ట్ దీనికి. సో అయినప్పుడు కూడా సీఎం గారు ప్రోగ్రామ్ 5 o'clock ఉంది, ఆన్ ది వేలో ఉంది కాబట్టి ఇక్కడ పాల్గొనే అవకాశం దొరికింది. సరే పెద్దలు బ్రహ్మానందం గారితో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మళ్ళీ మీ సక్సెస్ మీట్కు మంచిగా వచ్చి నేను అన్ని రకాలు మాట్లాడతా అని చెప్పి, ఎందుకంటే నేను కూడా ఇంకా నా సినిమా రిలీజ్ కాలేదు కానీ మీ కులమే, నేను కూడా యాక్టర్నే. నా సినిమా ఇండియా ఫైల్స్ అది 5 భాషల్లో తీసినాం. కాకపోతే మీతో కలిసి చేసింది కాదు, అది బయట అవుట్డోర్లో చేసింది. అట్లనే సన్నీ కూడా నాకు దగ్గర. సో నటన ఎంత కష్టమో తెలిసిన రోజులు చూసిన నేను. నటన అంటే ఏదో ప్యాషన్ లేకపోతే ఫ్యాషన్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ 24 క్రాఫ్ట్స్లో ఉండే కష్టాన్ని చూసిన కాబట్టి అతి ఎక్కువగా కష్టపడేదే సినిమా ఇండస్ట్రీ అని అప్పుడు తెలుసుకున్నాం. మేమే రాజకీయ నాయకులమే ఇండస్ట్రీస్గా ఉంటాం అనుకున్నాం, కానీ ఆ డబల్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు అంటే కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఉండేది. బట్ హ్యాంగ్మ్యాన్, రియల్ హ్యాంగ్మ్యాన్ కూడా వచ్చి ఉన్నాడు. తలారి అంటాం తెలుగులో తలారి అంటాం. బ్రహ్మానందం గారు కోరుకున్నట్టుగా తలారుల వ్యవస్థ రద్దు కావాలంటే మానవీయ కోణం ఆవిష్కరించబడాలి. సో దానికి హ్యాంగ్మ్యాన్ లాంటి ఒక మంచి మూవీ అయి ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరినీ విష్ చేస్తూ మళ్ళీ కలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నందిని రెడ్డి మ్యామ్, బ్రహ్మాజీ గారిని చూడగానే మీ 80 days వరకు వెళ్ళిపోతారా? గుర్తొస్తుంటాయా? ఫ్లాష్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ యాక్చువల్గా నాకు ఈ సినిమాకి సంబంధించిన 2 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ బ్రహ్మాజీ గారు అండ్ దెన్ ఉదయ్ గురల, నాకు చాలా మంచి మిత్రుడు. కానీ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరు కాదండి. నేను ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ చూసి నిజంగా చాలా మంచి సినిమా చూడబోతున్నామన్న నమ్మకం కలిగింది నాకు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన అజయ్ గారిని ఫస్ట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ రియలీ గుడ్ కంటెంట్. అండ్ విహాన్, రేపు ఐ ఫీల్ యూర్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద రియలీ గుడ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా విచ్ విల్ మేక్ అస్ ప్రౌడ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇట్లాంటి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్ లైక్ దిస్ నీడ్స్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మాజీ గారు యూత్ఫుల్ సింబల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆల్వేస్. అండ్ కానీ నిజంగా జెన్యున్గా ఇప్పుడు అన్ని జోక్స్ పక్కన పెడితే ఆయనకి నేను ఫ్యాన్ అయింది సింధూరం చూసి కాదండి, చంద్రలేఖ చూసి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను, అసలు ఆయన ఇలాంటి కామెడీ చేయగలరా అనేది నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సింధూరం చూసి నేను బ్రహ్మాజీ గారు అంటే ఇలాగా అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇమ్మీడియట్లీ హీ కెప్ట్ చేంజింగ్. అండ్ ఇన్నేళ్లలో రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఆయనలో ఎంత టాలెంట్ ఉందనేది చూపించారు. అండ్ రియలీ ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సన్ నెక్స్ట్ మీద నేను కూడా ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను. సన్ నెక్స్ట్ ఫర్ హ్యాంగ్మ్యాన్. మరి ఇన్ని క్యారెక్టర్లు మీరు చూశారు కదా బ్రహ్మాజీ అని. సార్ చాలా ఇండియాలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరి దగ్గర పనిచేశాను. ఒక్క నందిని రెడ్డి గారే సార్. నేను ఆవిడ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారు, పార్టీలకు వస్తారు. ఎనీ టైమ్ వన్ డే బిఫోర్ కానీ 1 hour ఫోన్ చేసి ఇప్పుడే పెద్ద హిట్ కొట్టానండి. కొంచెం బడ్జెట్లు ఇస్తారు నాకు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు. నాకు అదే అర్థం కావట్లేదు, ఇంకా రేంజ్ రాలేదా? ఐ కుడ్ నాట్ అఫోర్డ్ బ్రహ్మాజీ గారు అని చెప్పానండి. నేను చేసే సినిమా బడ్జెట్లో బ్రహ్మాజీ గారు ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు చూడండి పాన్ ఇండియా సినిమాలో కనపడతా ఉంటారు, ఓ KGF ఆరెంజ్ సినిమాలో కనపడతా ఉంటారు. సినిమాకి డబ్బులు తీసుకోలేదండి, ఫ్రీగా చేశా. సార్ నేను ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని హీరోగా పెడితే మీరు కూడా చేస్తారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కాస్ట్ చేయాలని ఈ సక్సెస్ ఏం చేశాను యాక్చువల్గా. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హ్యాంగ్మ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీలో మీ ఇద్దరి కాంబినేషన్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
ఉదయ్ గుర్రాల గారు, ద డిఓపి అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మెయిల్ సినిమా డైరెక్టర్ కూడా. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ నందిని గారికి, ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మెయిల్ అనే సినిమా అసలు ఇప్పుడు అందరికి జనాలకు తెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నందిని గారు. ఎందుకంటే నందిని గారు ఆహాలో జస్ట్ స్టోరీస్ అరవింద్ గారు వినమని అనడమో ఏదో జరిగింది. నేను ఫస్ట్ నరేట్ చేసింది నందిని గారికే. ఇమ్మీడియట్లీ అరవింద్ గారికి సినిమా చేసేద్దామని చెప్పారు. సో అట్లా మెయిల్ జరిగింది. అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాంగ్ మ్యాన్ విషయానికి వస్తే ఇది ఎప్పుడో అంటే శ్రీకాంత్, విహాన్, నేను, రూపక్ మేమంతా క్లాస్ అంటే మేమంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాడ్స్ చిన్న యాడ్స్ చేస్తున్నప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్. రూపక్ మూవీ జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం నా మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో తన ఆఫీస్లో విహాన్ ఆఫీస్లోనే మా వర్క్ అంతా జరుగుతుండేది. మాకు సపరేట్ ఆఫీసులు ఏం లేవు. సో ఆఫీసులు అన్నీ కూడా విహాన్ ఆఫీస్లోనే. ఎందుకంటే తను ఏంటంటే మాకు ఒక సత్రం లాగా అనమాట. పెద్ద దిక్కు, మా పెద్దన్న అని పిలుస్తాము. సో పాపం ఎక్స్పెండిచర్స్ ఏ ఉన్నా తనే చూసుకునేది. సో మేము ఏం చేయగలుగుతాం అంటే మేము చేస్తున్న టైంలో మేము ఏం చేయగలుగుతాం అంటే మా వైపు నుంచి ఏమన్నా చిన్న హెల్ప్ చేసినా కూడా తనకి ఇదవుతుంది అనేది ఉండే. అండ్ ఇనిషియల్గా ఒక ఐడియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తను బేసిక్గా ఈ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద ఒక చిన్న అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఒక చిన్న ఐడియా షేర్ చేసుకున్నప్పుడు అది యాక్చువల్లీ బాగుంటుంది. అంటే మేము ఇనిషియల్గా షార్ట్ ఫిల్మ్ అనుకున్నామండి. ఇది అంటే సినిమానో ఏదో అనుకోలేదు. అసలు ఏ కాంటెక్స్లో కూడా సినిమా కమర్షియల్గా తీయాలనో ఏదో రకంగా ఆలోచించలేదు. ఒక జెన్యూన్గా ఒకటి అనిపించిన ఫీలింగ్, దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ, అది జనాలకు చెప్పాలని అనిపించి అది రాసుకున్నాడు. జెన్యూన్గా రాసుకున్నాడు. ఆ డ్యూరేషన్ ఎంత ఇది అనే క్యాల్కులేషన్స్ కూడా లేవు. బట్ వన్స్ ఒకసారి ఓటీటీని అప్రోచ్ అయిన టైంలో ఏంటంటే ఇంత డ్యూరేషన్ ఉంటేనే ఇక్కడ ఓకే అవుతుంది అని క్యాల్కులేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో అక్కడ కూడా మేము చాలా ఎంత మేము చూసినాం అనేది మాకు తెలుసు. దాని అంటే దీన్ని బట్టి మళ్ళీ ఇంకేమైనా స్టోరీ పెంచాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బట్ దానికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అనే కాంటెక్స్ట్ కూడా ఒకటి ఉండే. అండ్ ఫైనల్గా బ్రహ్మాజీ గారిని ఫస్ట్ అనుకున్నప్పుడు అండ్ శ్రీకాంత్ కొంచెం ఎక్కువసేపు చెప్తున్నా, సారీ. బట్ బ్రహ్మాజీ గారు ఫస్ట్ ఎప్పుడైతే మన విహాన్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు సార్కి నరేట్ చేశారు. సార్ ఇమ్మీడియట్లీ బాగుంది చేద్దామని అన్నారు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత మేము కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాము. అంటే ఎక్కడో అనుకున్నట్టు మనకు వెళ్తుందా లేదా అని ఒక చిన్న గ్యాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మాజీ గారికి కాల్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు అని తను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నారనమాట. అంటే స్టోరీ మీద ఆ క్యారెక్టర్ మీద అంత ఇష్టంతో అడిగినప్పుడు మళ్ళీ మేము ఉన్న చిన్న అన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ చెప్పింది ఏంటంటే మీరు దేని గురించి టెన్షన్ పెట్టుకోకండి, నాకు క్యారీ అని అవసరం లేదంటే మళ్ళీ అట్లా అని చెప్పి రేపు ఎవరు అట్లా అడగొద్దు. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మేము ఎక్కడుంటే అక్కడ అంటే ఆ చిన్న గల్లీలు ఎక్కడైనా లొకేషన్స్ ఉంటే అక్కడ క్యారీ అని లేదు, ఒక స్టూల్ తీసుకెళ్ళి వెళ్తే పాపం అక్కడ వెళ్ళి కూర్చునేది. సో బ్రహ్మయ్య గారు ఆ విషయంలో ఎంత హెల్ప్ చేశారనేది మాటల్లో చెప్పలేం. బడ్జెట్ వైజ్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు. వితౌట్ బ్రహ్మాజీ గారు మేబీ హ్యాంగ్ మ్యాన్ అనేది ఉండకపోవచ్చేమో. సో థ్యాంక్స్ అలాట్ బ్రహ్మాజీ గారు. అండ్ థ్యాంక్ యూ విహాన్ నన్ను సినిమాటోగ్రాఫర్గా అండ్ ప్రొడక్షన్ డిజైనర్గా చూస్ చేసుకున్నందుకు. సన్నీ నా మెయిల్ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండే. సో తను క్యాచ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా ఆ క్యారెక్టర్ బేసిక్ ఏంటంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ డైమెన్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్యామిలీ, ఒక హ్యాంగ్ మ్యాన్, ఒక తలారి సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, పర్స్పెక్టివ్, జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందులో సన్నీ చాలా బాగా చేశాడని రేపు పొద్దున మీరు కూడా చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ కమ్రాన్, ఈ సినిమాకి మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఒక 50% అయితే 50%ని ముందు తీసుకెళ్ళింది కమ్రాన్, విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని. మీరు ట్రైలర్లో కూడా చూసారు, అది మీకు అర్థమవుతుంది. సో అండ్ అంజీ, మా ఫ్రెండ్, ఇంకా చాలామంది టీం ఉన్నారు, వినయ్, ఆర్టిస్టులు అంతా కూడా. అంజీ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో మా అందరికి కూడా ఒక మంచి సినిమా కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు సార్. సూపర్ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రూపక్ గారు, మీ విషెస్ ప్లీజ్.
సో రూపక్ రొనాల్డ్సన్ గారు పరేషాన్ ద్వారా మనందరికీ బాగా తెలిసిన డైరెక్టర్. సో హాయ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాంగ్మ్యాన్ సినిమా యాక్చువల్లీ మేమందరం ఫ్రెండ్స్, డైరెక్టరు, డిఓపి, మ్యూజిక్ డైరెక్టరు, రైటర్ అంజీ, సన్నీ, యాక్టర్స్ అన్నారు. ఇదేదో ఈవెంట్ లాగా లేదు, మళ్ళీ కలిసినట్టే ఉంది, రోజు కలుస్తున్నట్టే ఉంది నాకు ఇక్కడ. ఫస్ట్ సినిమా చాలా టఫ్ అండి, ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఐ మీన్ చాలా చాలా టఫ్ ఫస్ట్ సినిమా తీయడం. మొత్తానికైతే ఫస్ట్ సినిమా తీసి ఎన్ని కష్టాలు చూసినామో, ఎన్ని సాయంత్రాలు గొడవ పెట్టుకున్నామో, ఎంత అరుచుకున్నామో, ఈ ఫేజ్కి రావడానికి మనకు తెలుసు అందరికీ. బ్రహ్మాజీ గారు ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నాకు తెలుసు, అంటే ఐఎమ్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాజెక్ట్, బట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ సిస్టమ్, మీరు కాల్స్ చేసి మళ్ళీ డేట్స్ అవైలబుల్ అయిపోయినా మేకప్ కంటిన్యూటీ కానీ, మీరు వేరే ప్రాజెక్ట్ చేస్తూ మళ్ళీ ప్రాజెక్ట్ గురించి బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం అన్ని యాంగిల్కి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సపోర్టింగ్ ఎ ఫిలిం మేకర్ లైక్ విహాన్. బికాస్ జనరల్గా సినిమా తీయడమే కష్టం అండి, సినిమా తీయడం అన్నిటికంటే కష్టం, నచ్చిన సినిమా తీయడం ఇంకా కష్టం, మంచి సినిమా తీయడం అంతకంటే కష్టం. సో నువ్వు 3 క్రాస్ చేసినావు బా, మంచి సినిమా అండి. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఉదయ్ ఉదయ్ ఆల్రెడీ అందరికి తెలుసు, డైరెక్టర్ ప్లస్ డిఓపి. ఉదయ్ విజువల్స్ బాగుంటాయి, కామ్రాన్ మ్యూజిక్ చింపేసింది అసలు. అండ్ అంజీ రైటర్ ప్లస్ డైరెక్టర్, దీనికి రాశాడు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. అంజీ నీ రైటింగ్ అయిపోతే మాకు కూడా కొద్దిగా రైటింగ్లో హెల్ప్ చేయి. సన్నీ, కంగ్రాట్స్ సన్నీ, ఇంకా నువ్వు పెద్ద హీరో అయితే మాకు కూడా డేట్స్ ఇయ్యి యాక్టింగ్లో. శరణ్య, వినయ్, మీ అందరికీ హార్టీ కంగ్రాట్స్. అండ్ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి అజయ్ మైసూర్ గారు ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. వాచ్ హ్యాంగ్మ్యాన్. అండ్ సన్ నెట్వర్క్ కూడా అండ్ సపోర్టింగ్ ఏ వెరీ గుడ్ ఫిలిం. యా శశికిరణ్ గారు ఫ్రమ్ సన్ నెట్వర్క్. శశి గారు, ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం. అండ్ ఇట్లా మీలాంటి పెద్ద సంస్థలు ఇంకా సపోర్ట్ చేస్తుంటే చాలా కొత్త ఫిలిం మేకర్స్కి మంచి సబ్జెక్టులు చెప్పాలనే పాజిటివిటీ వస్తుంది. దే విల్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ న్యూ సబ్జెక్ట్స్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రూపక్ గారు. ఇందాక నుంచి మా మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్ గారు నాకు మైక్ ఇవ్వద్దు అని చెప్తున్నారు, కానీ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ స్పెషల్ గెస్ట్ నందిని మ్యామ్, బ్రహ్మానందం సార్, అందరికీ. ఫస్ట్ టైం నాకు విహాన్ స్టూడియోలో ఒకసారి ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము అన్నట్టు హ్యాంగ్మ్యాన్ గురించి చెప్పడం జరిగిందనమాట. దట్ వాజ్ అ వెరీ లాంగ్ టైం బ్యాక్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్గా డెడికేషన్తో అసలు చాలా డేట్స్ అటు ఇటు షఫల్ అయినా ఎలా ఉన్నా వితౌట్ ఎనీ అంటే ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం టీం, మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఈ మూవీ మీద, దట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సన్ నెక్స్ట్ ఫర్ పుషింగ్ అస్ లిటిల్ అప్. And thank you Ajay Maisurana for supporting the movie right at the time that they wanted. And yeah, thank you ma'am. Thank you everybody. సో మచ్ అండి, ఇంత బాగా మాట్లాడారు మళ్ళీ. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, కార్తిక్ కట్స్ ఎడిటింగ్ ప్లీజ్. కార్తిక్ గారు, ముందుగా మీడియాకి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సో బేసిక్గా ఫస్ట్ హ్యాంగ్మ్యాన్ నాకు షార్ట్ ఫిల్మ్ ఐడియా చెప్పాడు విహాన్. సో అది షార్ట్ ఫిల్మ్ కాస్త అలా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. సో తను ఒక్కడే ఈ యొక్క అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక ఎడారిలో ఒక పడం లాక్కొని వచ్చాడు ఇన్ని రోజులకి. సో థ్యాంక్ యూ విహాన్. ఈ హ్యాంగ్మ్యాన్ వల్ల నాకు చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి, అంటే చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయి. సో ఇదంతా హ్యాంగ్మ్యాన్ ద్వారా అనుకుంటున్నాను. సో ఈ టీమ్కి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సన్ నెక్స్ట్ ద్వారా ఈ టీమ్ని సపోర్ట్ చేస్తున్న మా శశికిరణ్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening everybody, and thank you for bringing this beautiful film to our platform. Chala manchi cinema, and the love, all the technicians, whatever the love showed in the, we can see in the trailer and film chusnappudu we are really like awestruck. And బ్రహ్మానందం గారు, నందిని రెడ్డి గారు, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడము, ఇంతమంది సపోర్ట్ చేయడము, అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్,
వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దిస్. కొత్త కథలు తీసుకురావడానికే మేము ప్రయత్నిస్తున్నాము. సన్ నెక్స్ట్ బేబీ స్టెప్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బ్రహ్మాజీ గారు, వీ నో హిమ్ లైక్ అందరూ చెప్పినట్టు ఈచ్ క్యారెక్టర్ అసలు ఆయనేనా అన్నట్టు ఉంటారు. ఎవ్రీ హౌస్ హోల్డ్లో యువర్ ఎ పార్ట్ సార్ అండ్ వీఆర్ గ్లాడ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్ నౌ. అండ్ కంగ్రాచులేషన్స్ టు విహాన్ and Sunny, everybody, Uday, everybody whoever is the part of Kamran and Anji. Thank you for making a wonderful project, Saranya. Thank you, thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివిటీ అండ్ యునో ఐ ఫర్ గుడ్ టాలెంట్ అనేది మీ బ్లడ్లోనే ఉంది. సో ఐ హోప్ సన్నెక్స్తో మీ ద్వారా ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటూ